సో ఫ్రెండ్స్, పెద్ది ఫస్ట్ షాట్ ఏదైతే మనకి గ్లిమ్స్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయిపోయింది. మీరు అందరూ చూస్తారనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే మనకి 5 భాషల్లో రిలీజ్ అయిపోయింది. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని భాషల్లో అయితే రిలీజ్ అయింది. అదేవిధంగా ఏమేమి వెబ్సైట్స్లో ఏమేమి ఒక ఛానల్స్లో రిలీజ్ అయిందో కూడా మనకి కంప్లీట్గా మీరు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ ట్విట్టర్ పేజెస్లో కానీ చూస్తే పెద్ది సంబంధించిన ఏదైతే కంప్లీట్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ అయితే ఉంటుందో అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. సో మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో అయితే మీకు చూడాల్సిన అవకాశం అయితే మీకు విసులుబాటు అయితే చేశారు వాళ్ళు. త్రూ లింక్స్ ద్వారా ఇచ్చారు, మీరు ఒకసారి చూడండి. అదేవిధంగా ఆ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు రామ్ చరణ్ గారి పెద్ద సినిమా గురించి అప్డేట్స్ కావాలన్నా నేను చెప్పడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. అదేవిధంగా మీకు వాళ్ళ ద్వారా డైరెక్ట్గా కావాలి నేను చూడాలనుకుంటున్నానంటే మీ ట్విట్టర్ పేజ్ అయితే ఫాలో అవ్వచ్చు. పెద్ది సినిమా అయితే ఉంటుంది, పెద్దిది మూవీ అఫీషియల్ అని ఉంటుంది, మీ ట్విట్టర్లో అయితే ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు పెద్ది ఫస్ట్ షాట్ గ్లిమ్స్ రివ్యూలోకి వస్తే, ఏదైతే మనం పెద్ది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదైతే చూసాం గ్లిమ్స్ అనేది, కలర్ గ్రేడియేషన్ కానీ అదేవిధంగా సౌండ్స్ కానీ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కంప్లీట్గా రూరల్ బ్యాక్డ్రాప్లో ఏ విధమైన సౌండ్స్ కానీ ఏ విధమైన కలర్స్ కానీ ఉండాలో ఆ విధంగా పర్ఫెక్ట్గా అయితే డిజైన్ చేశారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఇంకా గెటప్స్కి వస్తే, క్యారెక్టరైజేషన్స్కి వస్తే, గెటప్స్ మాత్రం అందరు కూడా రూరల్ బ్యాక్డ్రాప్ కాబట్టి ఆ విధంగా డ్రెస్సింగ్ అయితే ఉంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టరైజేషన్ ఖచ్చితంగా రంగస్థానంలో ఏదైతే రామ్ చరణ్ గారు మంచిగా చిట్టుబాబు క్యారెక్టర్ ఏదైతే పోర్ట్రే చేశారో మంచి నాట్ తెలుగు లెవెల్లో చాలా బాగా పండించారు, చాలా బాగా నటించారు. దానికి అవార్డ్స్ వచ్చినాయి, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఓకే, అదే బేసిస్ మీద అది సుకుమార్ గారు తీశారు. ఇప్పుడు బుచ్చిబాబు గారు శిష్యుడు అయితే ఈ సినిమాతో మళ్ళీ అదే బ్యాక్డ్రాప్లో తీసుకొచ్చారు. కానీ స్టోరీ లైనప్ అనేది, స్టోరీ కాన్సెప్ట్ అనేది కొంచెం డిఫరెంట్. ఓకే, అయితే ఈ సినిమాలో మీరు క్యారెక్టరైజేషన్ ఏదైతే రామ్ చరణ్ గారిది ఉందో, ఆ మాటలు కానీ, ఆ పరిగెడతాం కానీ, ఆ విధంగా గెటప్స్ కానీ, ఆ బ్యాట్ పట్టుకుంటాం కానీ, బ్యాట్ షాట్ ఏదైతే క్రికెట్ బ్యాట్ పట్టుకొని బాల్ కొడతారు చూసాం, ఆ షాట్ అనేది ఎక్సలెంట్గా ఉంది, నో డౌట్ ఎట్ ఆల్. చరణ్ గారు ఈసారి, నా పేరు కూడా చరణే, సో చరణ్ గారు డెఫినెట్గా చెప్తున్నాను, ఈసారి బ్లాక్ బస్టర్ బొమ్మ అయితే ఇవ్వబోతున్నాను మన అందరికీ. ఫ్యాన్స్ గేమ్ చేంజర్తో చాలామంది డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. ఏదైతే త్రిబుల్ ఆర్ ఎఫెక్ట్ ఉందో, రంగస్థలం ఎఫెక్ట్ ఉందో, దానికి మించి వరుస పెట్టి గేమ్ చేంజర్ తీసేస్తే, ఆ 2 సినిమాలు ఏదైతే వరుస పెట్టి హిట్ కొట్టుకుంటూ వచ్చారో, ఇప్పుడు ఈ పెద్ద సినిమాతో వరుస పెట్టి ఇంకో హిట్ అయితే ఇవ్వబోతున్నారు. మొత్తం హ్యాట్రిక్ 3 సినిమాలతో వరుస పెట్టి 3 సినిమాలు హిట్లు అయితే మనకి ఇస్తున్నారు. రాక్ సాలిడ్గా గుర్తుపెట్టేసుకోండి, రాసి పెట్టేసుకోండి. రామ్ చరణ్ గారి గ్రాఫ్ అనేది నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. మళ్ళీ సుకుమార్ గారితో మళ్ళీ ఇంకొకసారి పని చేయబోతున్నారు. ఆ సినిమాతో 4 బ్లాక్ బస్టర్స్ అయితే చరణ్ గారి ఖాతాలో ఉండబోతున్నాయి. ఆయన టైర్ 1 యాక్టర్ అని అందరూ కూడా గుర్తించే అవకాశం మళ్ళీ ఇంకొకసారి ఉంది. సో అది అంతకుమించి ఇంక చెప్పేదేం లేదు. సో టైర్ 1 యాక్టర్స్లో మనకి ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ అందరూ కూడా టాప్ యాక్టర్స్. సో టైర్ 1 యాక్టర్స్ వీళ్ళు ఖచ్చితంగా సినిమా చేశారు అంటే 100% లేదంటే 200% హార్డ్ వర్క్ కానీ, క్యారెక్టరైజేషన్ పట్ల వాళ్ళు మేకవర్ అవటం కానీ, ఆ స్లాంగ్, ఆ డిక్షన్, ఆ మాటలు, ఆ డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఆ స్టోరీ తీసుకునే కాన్సెప్ట్ కానీ ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు మనందరినీ ఇంప్రెస్ చేసే విధంగానే సినిమా చేశారు అని నేనైతే నమ్ముతున్నాను. అదేవిధంగా సినిమాలు కూడా అదే విధంగా వచ్చినాయి. సో అక్కడక్కడ కొంచెం స్టోరీ లైనప్లో కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ రావటం వల్ల కొన్ని సినిమాలు అవ్వకపోవటం అనేది జరగచ్చేమో, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం మనకి టైర్ 1 యాక్టర్స్ మనకి న్యాయం చేసే విధంగా మన ఇండస్ట్రీని, మన తెలుగు ఇండస్ట్రీని, మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీని లేపే విధంగానే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పెట్టాలనే ట్రై చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మనం రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మనం ఇద్దాం. అదేవిధంగా ఈ సినిమా ఫస్ట్ షాట్ ఏదైతే ఉందో మీరు చూసినట్లయితే డైలాగ్ కానీ, యాక్షన్ కానీ రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి. చిన్న గ్లిమ్సే కాబట్టి పెద్దగా ఏం అనిపించదు. అదేవిధంగా సౌండ్ గురించి మాట్లాడుకుంటే ఏఆర్ రెహమాన్ గారు ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. చిన్న లైనే, మ్యూజిక్ అనేది చిన్న కాన్సెప్టే, బట్ ఏంటంటే వాల్గా టీజర్ కానీ, ట్రైలర్ కానీ వచ్చినప్పుడు మనకు కంప్లీట్గా సాంగ్స్ కానీ వచ్చినప్పుడు ఏఆర్ రెహమాన్ గారు ఏ విధమైన మ్యూజిక్ ఇచ్చారో, ఏ విధమైన బీజిఎం ఇచ్చారో, ఏ విధంగా సాంగ్స్ ఇచ్చారో మనకు తెలుస్తుంది అవుట్పుట్ అనేది. అప్పుడు సో జస్ట్ గ్లిమ్స్లోనే చిన్న
న్యూ టైప్ ఆఫ్ బీజిఎం అయితే బాగుంది కదా. సో అది అదేవిధంగా బుచ్చిబాబు గారు ఏం ప్లాన్ చేస్తారో మనకు తెలియదు. ఒక కంప్లీట్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తీసుకొచ్చారు. అదేవిధంగా కొంచెం నాటుగా కూడా ఉంది. ఆయన మాట కానీ, ఆయన పరిగెడతాం కానీ, ఆయన మాస్ లుక్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ షాట్ అయితే, నో డౌట్ అట్ ఆల్. రామ్ చరణ్ గారు అయితే డెఫినెట్గా ఈ సినిమాతో ఇంకొక సినిమా, అద్భుతమైన హ్యాట్రిక్ సినిమా అయితే మనకు అందించబోతున్నారు. సో అది వాళ్ళగా ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ షాట్ అయితే. మీకు కింద నుంచి చెప్పేదే ఉంది. సినిమా అంటే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది, అది కూడా రూరల్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. ఇంకోటి వచ్చేసరి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది. చిన్న మ్యూజిక్ అయినా చాలా బాగుంది. ఇంకా ఫర్దర్గా వస్తే వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సాంగ్స్ కానీ, బీజిఎమ్స్ కానీ, ఓఎస్టీస్ కానీ ఏదైనా వస్తే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఏ విధంగా చేశారు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ పరంగా. అదేవిధంగా ప్రొడ్యూసర్స్గా తెలిసిందే కదా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, అదేవిధంగా విద్యా సినిమాస్, వీళ్ళందరూ కూడా మంచిగానే ప్రొడక్షన్ వాల్యూ అనేది మెయింటైన్ చేశారు. మంచి గుడ్ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేశారు సినిమాకి. అన్నీ కూడా చాలా హ్యూజ్ బడ్జెట్ పెట్టారు సినిమాకి, అందులో నో డౌట్ అట్ ఆల్. విజువల్స్ చూస్తేనే అదిరిపోతున్నాయి. సో కలర్ గ్రేడియేషన్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా డైరెక్టర్ గారు మన బుచ్చిబాబు గారు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాని, ఏదైతే సుకుమార్ గారు శిష్యుడు కాబట్టి డెఫినెట్గా న్యాయం అయితే చేస్తారు, అందులో నో డౌట్ అట్ ఆల్. మొత్తం అందరినీ కవర్ చేసాంగా. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా రామ్ చరణ్ గారి గురించి లాస్ట్లో ఒక మాట అయితే చెప్తున్నాను. రామ్ చరణ్ గారు ఈసారి బ్లాక్ బస్టర్ బొమ్మను అయితే మనకి అందించబోతున్నారు పెద్ద స్క్రీన్స్లో. మన నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమా అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అయితే అవ్వబోతుంది. సో అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా పెద్ద ఫస్ట్ షాట్ గ్లిమ్స్ అయితే. మీకు ఆ గ్లిమ్స్ నచ్చిన, మన వీడియో నచ్చిన తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై. ఒకవేళ మీరు ఫాలో అవ్వకుంటే ది చరణ్ షో ఫేస్బుక్ పేజ్ ఉంది, అదేవిధంగా ది చరణ్ షో ఇన్స్టాగ్రామ్ సంబంధించిన పేజ్ కూడా ఉంది, మీరు ఫాలో అయితే అవ్వచ్చు. సో అది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.